Hello guys, in this video I will explain about octal multiplication. It means the multiplication of octal numbers. Okay, let us take two octal numbers. This is first octal number, this is another octal number. ఈ two octal numbers ని multiply చేయాలి అనుకుంటున్నాను. Octal number అంటే ఏంటి? Each digit should lie between 0 to 7 only. అంటే 0 to 7 లోపు ఉంటేనే వాటిని ఆక్టల్ నంబర్స్ అంటాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ let us start the multiplication process. So I want to rewrite the given numbers. So 37 and 46. నెక్స్ట్ ఇప్పుడు 6 7s are 42. యాజ్ యూజువల్ గా డెసిమల్ మల్టిప్లికేషన్ అలా చేస్తాము, ఇక్కడ కూడా అంతే. 6 7s are 42. 42 అనేది ఆక్టల్ డిజిట్ కాదు కదా. ఇప్పుడు మనం ఎడిషన్ లో కూడా ఆక్టల్ ఎడిషన్ అప్పుడు చెప్పాను, ఆక్టల్ ఎడిషన్ లో మనకి సమ్ వచ్చేసి సపోజ్ 7 8 సమ్ చేశాను, ఇక్కడ 7 + 8 చేసినప్పుడు సమ్ వచ్చేసి 15 వస్తుంది. ఇది ఆక్టల్ డిజిట్ కాదు. అప్పుడు ఏం చేసాం మనం, 15 లో నుండి ఎన్ని 8s ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేసి ఓకే అప్పుడు 7 వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆక్టల్ డిజిట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది ఆక్టల్ డిజిట్ 7 అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటిది క్యారీ 1 అవుతుంది కాబట్టి 17 ఇక్కడ రాస్తాము. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆక్టల్ సమ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ లో కూడా అంతే, సేమ్. మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ ఆక్టల్ డిజిట్ కాకపోతే ఏం చేయాలి, వి హ్యావ్ టు కన్వర్ట్. ఓకే, 7 6 are 42 వచ్చింది. సో ఇప్పుడు ఈ 42ని ఆక్టల్ డిజిట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే హౌ మెనీ టైమ్స్ 8 సబ్ట్రాక్ట్ అవుతుందో చూడాలి. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుంది, 8 5s are ఓకే అంటే 5 టైమ్స్ అవుతుంది. 8 5s are 40 అవుతుంది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్, 2 అనమాట. సో ఈ 2 అనేది ప్రోడక్ట్ అవుతుంది, 2 అనేది ప్రోడక్ట్ అవుతుంది. ఈ 5 అనేది అంటే ఎన్నిసార్లు అయితే మనకి మల్టిప్లై అవుతుందో అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయగలుగుతామో దట్ ఈస్ క్యారీ అవుతుంది. అంటే క్యారీని ఎక్కడ వేస్తామండి, నెక్స్ట్ యాడ్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ పైన 5ని వేసాను నేను. ఓకే, సో క్యారీని ఇక్కడ వేసాను. నెక్స్ట్ 6 3s are 18, 18 + 5 అంటే 23 వస్తుంది. సో 23 కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి ఓకే వి హ్యావ్ టు కన్వర్ట్. సో 8 into ఓకే 8 2s are 16 అవుతుంది. 16 పోతే 7 వస్తుంది డిఫరెన్స్. కాబట్టి 7 అనేది ఇప్పుడు మనకి ప్రోడక్ట్ వచ్చింది, 2 అనేది క్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 అనేది ఇక్కడ వేసాను. ఇంకా నెక్స్ట్ మల్టిప్లై చేయడానికి నెక్స్ట్ డిజిట్ ఏమైనా ఉందా, ఇక్కడ లేదు. కాబట్టి 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ క్యారీగా తీసేసుకుంటాము. ఓకే, ఇప్పుడు వన్స్ ఈ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పార్షియల్ ప్రోడక్ట్ వచ్చేసింది మనకి. ఓకే, ఇక్కడ ఫస్ట్ పార్షియల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్. 4 7s are 28. 28 కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి 28లో మళ్ళీ ఎన్ని 8s ఉన్నాయో చూడాలి. 8 3s are 24 అంటే 3 టైమ్స్ సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి 24 అంటే ద డిఫరెన్స్ ఇస్ 4. సో ఇప్పుడు 1 డిజిట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాను. దిస్ 4 is the partial product value, 3 is the carry. క్యారీ ఎక్కడ వేయాలి, నెక్స్ట్ డిజిట్ ని మల్టిప్లై చేసేటప్పుడు వాటితో యాడ్ అవ్వాలి. కాబట్టి 4 3s are 12, 12 + 1 13 అవుతుంది. అగైన్ 13 కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి 13 లో నుండి 8 into 1. ఓకే, కాబట్టి ఇక్కడ 13 లో 8 పోతే 5 is the difference. సో 5 అనేది పార్షియల్ ప్రొడక్ట్ అవుతుంది. ఈ 1 అనేది క్యారీ అవుతుంది కాబట్టి 1 అనేది ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ వేయాలి. ఇంకా ఫర్దర్ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ అనేది ఇక్కడ క్యారీగా ఫార్వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యారీస్ ని రిమూవ్ చేసేస్తున్నాను. ఫైనల్ గా ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని యాడప్ చేయాలి. ఓకే, ఇది ప్రోడక్టే కదా మనం చేస్తుంది, అంటే పార్షియల్ ప్రోడక్ట్స్ చేసాము. ప్రోడక్ట్ కనుక్కోవాలి అంటే ఈ రెండింటిని మనం యాడప్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఏ ఎడిషన్ చేయాలి, ఆక్టల్ ఎడిషన్ చేయాలి. సో 2 అనేది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాను. ఇప్పుడు 7 + 4 అంటే 11. 11 అనేది అగైన్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ప్రోడక్ట్కి ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యామో అదే మెథడ్ ని ఇక్కడ కూడా మళ్ళీ సమ్మేషన్ కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్స్ అయిపోయింది కాబట్టి ఒక లైన్ తో సపరేట్ చేశాను. 7 + 4 అనేది 11 కాబట్టి 11 లో ఎన్ని 8s ఉన్నాయో మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఓన్లీ 1 టైం మాత్రమే సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ద డిఫరెన్స్ ఇస్ 3 అవుతుంది. సో ద డిఫరెన్స్ ఇస్ 3. నథింగ్ బట్ దిస్ ఇస్ ద క్యారీ. ఓకే, ఈ క్యారీ నెక్స్ట్ డిజిట్స్ తో యాడ్ అవుతుంది. 2 + 5 7 + 1 8. 8 కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి 8 కూడా ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందంటే 1 టైం అవుతుంది. కాబట్టి 8 - 8 అనేది 0 అవుతుంది. కాబట్టి 0 అనేది ఇక్కడ
వాల్యూ వస్తుంది, సమ్మేషన్ వాల్యూ వస్తుంది. 1 అనేది క్యారీ నెక్స్ట్ డిజిట్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 1 + 1 2 అనేది ఆక్టల్ డిజిటే కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం, కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో 2ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆక్టల్ ప్రోడక్ట్ వాల్యూ. ఓకేనా? సో మనం ఆక్టల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వచ్చినటువంటి రిజల్టెంట్ వాల్యూ కూడా ఆక్టల్ ప్రోడక్ట్ లోనే వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఫస్ట్ మల్టిప్లై చేసేటప్పుడు కూడా పార్షల్ ప్రొడక్ట్స్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఆక్టల్ డిజిట్. అంటే ఆక్టల్ డిజిట్ రాకపోతే ఆ ప్రోడక్ట్ అనేది పార్షల్ ప్రోడక్ట్, అప్పుడు మీరు కన్వర్ట్ చేయాలి. అలాగా ప్రతి పార్షల్ ప్రోడక్ట్ని రాసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు సమ్. ఓకే, సమ్ చేసేటప్పుడు ఆక్టల్ సమ్ చేయాలి. ఆక్టల్ సమ్ చేయాలి అంటే అగైన్ మనం చేసేటప్పుడు ఆక్టల్ సమ్లో కూడా వచ్చినటువంటి సమ్ కానీ ఆక్టల్ డిజిట్ కాకపోతే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఆక్టల్ డిజిట్. ఓకే, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ది ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ మీరు చిన్న చెకింగ్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ 8 కానీ లేదా 9 కానీ అలా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్లు అర్థం. కాబట్టి కంపల్సరీ ఇక్కడ వచ్చేటువంటి ఈ రిజల్ట్లో ఫైనల్ ప్రోడక్ట్లో కూడా మరలా మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఈచ్ డిజిట్ అనేది ఆక్టల్ డిజిట్ అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి. 2 అనేది ఆక్టల్ డిజిట్, 0 ఆక్టల్ డిజిట్, 3, 2 ఇవన్నీ కూడా 7 లోపే ఉన్నాయి. 7 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ప్రోడక్ట్ సమ్, అవర్ ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ ఫర్ ద గివెన్ ఆక్టల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిజర్ నంబర్స్. ఇక్కడ నేను తీసుకున్నది ఇంటిజర్ నంబర్స్ తీసుకున్నాను. ఇదే మీకు ఫ్లోటింగ్ నంబర్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫ్లోటింగ్ నంబర్స్ తీసుకుంటే లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఫ్లోటింగ్ అంటే ఏంటండి, బోత్ ఇంటిజర్ పార్ట్ ఉంటుంది అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉంటుంది. సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ 23.15 with base 8 into 34.2 with base 8. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం రీరైట్ చేసుకోవాలి. 0.15 ఈజ్ మల్టిప్లయింగ్ విత్ 34.2. ఈ రెండింటిని సేమ్ యాజ్ యూజువల్గా. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉన్నప్పటికీ కూడా డోంట్ బోదర్ అబౌట్ ది డెసిమల్ పాయింట్ ఇనిషియల్లీ. అంటే మన డెసిమల్ గురించి ఇప్పుడే చూడక్కర్లేదు. ఫైనల్ ప్రోడక్ట్ అంతా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్లో మనం ప్లేస్ చేస్తే చాలు. కాబట్టి 2 5s are 10. సో 2 5s are 10 కాబట్టి 10 వేసాను. 10 వేయొచ్చా? లేదు. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ అగైన్ మనం కన్వర్ట్ చేయాలి కంపల్సరీ కదా, కన్వర్ట్ చేయాలి కదా. సో 10లో ఎంత వస్తుంది, 10లో ఎన్నిసార్లు పోతుంది సబ్ట్రాక్షన్, అంటే 8 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది ఓన్లీ 1 టైం. కాబట్టి వాట్ ఇస్ ద డిఫరెన్స్ వాల్యూ 2 అవుతుంది. కాబట్టి 2 అనేది ఇక్కడ వాల్యూ వస్తుంది ప్రోడక్ట్, పార్షల్ ప్రోడక్ట్. 1 అనేది నెక్స్ట్ డిజిట్ దగ్గర యాడ్ అవుతుంది. అంతేగాని 2 5s are 10 అనేవి డెసిమల్ మల్టిప్లికేషన్ లాగా వేసేయకూడదు. సో కంపల్సరీ మనం ప్రతిసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, స్లోగా చేసుకోవాలి. నెక్స్ట్ 2 1s are 2 + 1 3 అవుతుంది. 3 అనేది ఆక్టల్ డిజిటే కదా, కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2 3s are 6, 6 కూడా ఆక్టల్ డిజిటే కాబట్టి డోంట్ బోదర్. 2 2s are 4 కాబట్టి 4 వేసేసాను. నెక్స్ట్ 4తో చేయాలి. 4తో చేసేటప్పుడు ఈ ప్రీవియస్ క్యారీస్ని రిమూవ్ చేసేసుకోవాలి. 4 5s are 20. సో 20 కాబట్టి 20లో ఇక 2 0 వేసేసుకోవచ్చా? లేదు. కాబట్టి మరలా మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేసుకోవాల్సిందే. అది ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి 20లో ఎన్ని 8s ఉన్నాయి, 8 × 2 16 కదండి, 4 వస్తుంది డిఫరెన్స్. అంటే 4 అనేది ఇక్కడ పార్షల్ ప్రోడక్ట్ వస్తుంది, 2 అనేది క్యారీ అవుతుంది ఇక్కడికి. ఓకేనా, నెక్స్ట్ 4 1s are 4 + 2 6 అవుతుంది. 6 అనేది ఆక్టల్ డిజిటేగా, ఇంకా సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 అయిపోయింది, 4 1s అయిపోయింది. నెక్స్ట్ 4 3s are 12. 12 అంటే ఆక్టల్ డిజిట్ కాదు, కంపల్సరీ మనం కన్వర్ట్ చేసుకొని తీరాల్సిందే. కాబట్టి 8 1s are 8 అవుతుంది, ద డిఫరెన్స్ ఇస్ 4 అవుతుంది అగైన్. సో 4 అవుతుంది, ద క్యారీ ఇస్ 1. ఇక్కడ క్యారీ 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 3 సారీ ఇక్కడ యాడ్ అవుతుంది.
ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 2s are 8, 8 + 1 ఎంత 9 అవుతుంది. 9 కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి 9లో నుండి మరలా మనము సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి 1 వస్తుంది. సో 1 అనేది పార్షియల్ ప్రోడక్ట్ అయితే ఈ 1 అనేది క్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ క్యారీ రాయాలి. సో ఇంకా ఫర్దర్ మల్టిప్లికేషన్ ఎందుకంటే 1 యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు నేను 2తో అయిపోయింది, 3తో అయిపోయింది. నెక్స్ట్ ఈ క్యారీస్ని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ 3తో చేద్దాం. 3 5s are 15. సేమ్ 15 కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి అగైన్ ఐ వాంట్ టు సబ్ట్రాక్ట్. ఓకేనా, 8 1s are 8 కాబట్టి 7 అనేది డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి 7 ఇక్కడ వేసాను, క్యారీ అనేది నెక్స్ట్ ఇక్కడికి వేయాలి. ఓకే, నెక్స్ట్ డిజిట్తో వెళ్ళాలి. నెక్స్ట్ 3 1s are 3 + 1 4. 4 అనేది ఆక్టలే కదా కాబట్టి మనం సపరేట్ చేయక్కర్లేదు, అంటే సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు ఇక్కడ. నెక్స్ట్ 3 3s are 9. 9 అనేది ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ వి విల్ గెట్ ది 1 వాల్యూ. సో 1 అనేది ఇక్కడ వచ్చేసింది. సమ్ క్యారీ అనేది ఇక్కడ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 2s are 6 + 1 7. 7 అనేది ఆక్టల్ డిజిటే కదా కాబట్టి 7 డైరెక్ట్గా వేసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ వీటిని యాడప్ చేసుకోవాలి, అంటే ఎడిషన్ చేయాలి. ఇవన్నీ కూడా పార్షియల్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి అంటే 2 అనేది యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ 3 + 4 7. 7 కూడా ఆక్టల్ డిజిటే కదండి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ 6 + 6 12 + 7 19. ఇప్పుడు 19 వచ్చింది కాబట్టి మరలా సేమ్ ఆక్టల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 19లో ఎన్ని 8s ఉన్నాయో చూసుకోవాలి. 8 2s are 16 కాబట్టి 3 is the difference వచ్చింది. సో 3 డిఫరెన్స్ వచ్చింది. 2 అనేది క్యారీ అవుతుంది కాబట్టి 2ని ఇక్కడ వేసేసాను. ఓకే, నెక్స్ట్ 4 4 8 12 14. 14 అనేది కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి అగైన్ ఐ వాంట్ టు ఫైండ్ హౌ మెనీ 8s are there. ఓన్లీ 1 8 is there, ద డిఫరెన్స్ is 6 కాబట్టి 6 ఇక్కడ వేసాను, 1 అనేది ఇక్కడ వేసాను. ఇప్పుడు 1 + 1 + 3 1 అంటే 3 వస్తుంది. ఇట్ ఈస్ ఆక్టల్ డిజిట్. నెక్స్ట్ 7 + 1 8. 8 అనేది కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి అగైన్ ఐ వాంట్ టు ఫైండ్ హౌ మెనీ 8s are there. సో సింగిల్ 1 ఉంటుంది 8లో కాబట్టి ఇట్ ఇస్ డిఫరెన్స్ ఇస్ 0. సో దట్ ఇట్స్ వాల్యూ ఇస్ 0. ఇక్కడ క్యారీ వచ్చేసి 1 అవుతుంది. సో 1 అనేది ఇక్కడ వేసాను. ఇంకెక్కడ ఏమీ డిజిట్స్ లేవు కాబట్టి యాడ్ చేయడానికి 1 డైరెక్ట్గా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ వాల్యూ. కానీ ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వి వాంట్ టు కీప్ డెసిమల్ పాయింట్. సో 1 2 3 ఎల్ఎస్బి నుండి రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తే 1 2 3 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి రిజల్ట్లో కూడా 1 2 3 అంటే 3 డిజిట్స్ తర్వాత రైట్ సైడ్ నుండి ప్లేస్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఆక్టల్ నంబర్స్. ఓకే, సో ఆక్టల్ నంబర్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పార్షియల్ ప్రోడక్ట్స్ దగ్గర, సమ్మేషన్ దగ్గర 2 కేసెస్లో కూడా ఆక్టల్ డిజిట్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక మీరు ఏ నెంబర్, సపోజ్ ఇంకొక నెంబర్ ఇచ్చారనుకోండి, సపోజ్ 28.1 సంథింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ సేమ్ దీంతో మల్టిప్లై చేయాలి. చేసి సేమ్ ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్ అన్ని 3 డిజిట్స్ తర్వాత ఉంది, ఇక్కడ 1 డిజిట్ కాబట్టి 4 నెక్స్ట్ ప్రోడక్ట్లో 4 డిజిట్స్ తర్వాత పెట్టేసుకుంటాం. సో ఇలా ఎన్ని నెంబర్స్ అయినా సరే మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.